బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి 5 సార్లు ఈయన కూడా కంటెస్ట్ చేశారు. చాలా సీనియర్ నాయకులు, ఎక్కువ సార్లు 2 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఇది పెద్దోళ్ళ స్వామి చెప్పినట్టుగా ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఆయన కూడా కొంచెం ఇబ్బందులు పాలవుతున్నాడు. 2014లో వైసీపీ నుంచి కంటెస్ట్ చేసి దారుణంగా ఓటమి పాలయ్యి జనసేనలో చేరిన పరిస్థితి. జనసేనలో ఇదిగో మంత్రి పదవి, ఇదిగో ఎమ్మెల్సీ పదవి, ఇదిగో ఈ పదవి ఇస్తున్నారు, ఆ పదవి ఇస్తున్నారు అంటూ రకరకాల వాదనలు వినిపించారు. దగ్గర సంవత్సరం దాటిపోయిన ఆయన పార్టీలో చేరి ఇంతవరకు జనసేన నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఈయన పోయి కలవటం కదా, పవన్ కళ్యాణ్ ఆయన వచ్చేసి ఈయన కలిసిన పరిస్థితి అయితే లేవు. ఒంగోలులో ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈయనకేదో పదవి ఇస్తారనే ఒక ఆలోచనలు అయితే జరిగినాయి, కానీ అవేం జరగలేదు. సో ఈయన కూడా వారి కుమారుని రాజకీయ అరంగేటం చేయించడం కోసం సిద్ధంగా ఉన్నాడు. కానీ పార్టీ బలమైన పార్టీ లేదు. ఆయన ఒక రకంగా రాంగ్ స్టెప్ వేశారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాలో చర్చించుకుంటున్న పరిస్థితులు. వైఎస్ఆర్సీపీలో ఉంటే జిల్లాని శాసించినటువంటి వ్యక్తి ఆయన తప్పితే ఇంక వైఎస్ఆర్సీపీకి దిక్కు లేదనే పరిస్థితి. అలాంటి వ్యక్తి ఏవోవో కారణాల చేత పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ ఇబ్బందులు, ఆ సమస్యలన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలోకి వస్తారని టాక్ అయితే నడుస్తూ ఉంది.